A can do a piece of work in 6 days, B in 12 days, C in 18 days. The working together in how many days they complete the work? ముగ్గురు సపరేట్ ఇచ్చాడు. మా ఏం రోజు ఇస్తున్నాడు చెప్పండి? 6 days. B ఎంత ఇచ్చాడు? 12 days. C ఎంత ఇస్తున్నాడు? 18. హెచ్సిఎఫ్ చేద్దామా? 1 2 3నే కదమ్మా. అంటే 1 × 2 × 3/2 6 3నే కదా, 11. ఇంతవరకు ఓకేనా? అంటే ఇక్కడ చేసినట్టు మనకు ఉన్న ఆన్సర్లో బి ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత తీసుకున్నాను చెప్పండి? 6. అంటే 36/11 కదా ఆన్సర్. ఆన్సర్ ఎంత? 36/11. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 3/11 అనేది ఆన్సర్ వస్తుంది. లేకుంటే చూడండి, ఏ 6 days చేశాడు, బి 12 days, సి అనేవాడు 18 days అనుకోండి. ఎల్సిఎం ఎంత చెప్పండి? 12 × 18. వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 6. 6 1 6 2 36 అని వస్తుంది. లేకుంటే పెద్ద నెంబర్ తీసుకోండి, 18 మల్టిపుల్ తీసేసుకోండి. 8 × 36. చూడండి 6 ఎన్నిసార్లు పోతుంది? 6 times. ఇది 3 times, 2 times. యాడ్ చేసి ఎంత? 11. 36/11 అంటే వచ్చే ఆన్సర్ ఎంత? 3/11. అర్థమైందా? ఆన్సర్ ఎంత? 3/11. రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఒకరిని హైడ్ చేశాడు. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బి ఇన్ 10 days అండ్ సి X days. ఏబిసి టుగెదర్ కంప్లీటెడ్ ఇన్ 2 days. దెన్ ఫైండ్ ద హౌ మెనీ డేస్ సి కంప్లీటెడ్ ద వర్క్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట. ఏ ఎన్రోల్ చేస్తున్నాడు? ఏ ఎంత ఇచ్చాడు అంటే 25 days ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు మనకు? 10 days ఇచ్చాడు. సి అనేది ఎక్స్ అంటున్నాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అంట? 2 days ఇచ్చాడు. అదే కదా ఇచ్చి మనకేమిస్తున్నాడు? సిది ఎన్ని రోజుల్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏం చేస్తామంటే 25 10 2కి ఎల్సిఎం ఎంత? పెద్ద నెంబర్ 25 ఓకేనా? దాన్ని మల్టిపుల్ తీసుకోండి. 2తో కట్ కాదు కాబట్టి 25 × 2 ఎంత? 50. 50తో 25 కట్ అవుతుంది, 10 కట్ అవుతుంది, 2 కట్ అవుతుంది. అంటే దీని ఎల్సిఎం ఎంత అంటే 50. ఈ స్టెప్ ఓకేనా అందరికీ? అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఇది 5 times. ఇది మా 25 times. అంటే దీని అర్థం చూడండి మా, ఏ 2 units చేస్తాడు, బి అనేవాడు 5 చేస్తాడు. ఇంకా సి ఎన్ని చేస్తున్నట్టు చెప్పండి? 2 + 5 ఎంత? 7. అంటే 25లో 7 పోతే రిమైనింగ్ ఎంత? 18. వాడు 18 units చేసినది కదా, అర్థమైందా? చూడండి, ఏమో 2 units చేస్తాడు 50లో, వీడు పర్ డే 5 units చేస్తాడు. ముగ్గురు కలిసి చేస్తే రోజు ఎన్ని రోజులు పూర్తి అవుతుంది చెప్పండి? 25 units కంప్లీట్ అవుతుంది. అంటే వీడు 2 units చేస్తాడు, వీడు 5 చేస్తే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు? 18 కదా. అంటే 50/2 25 2 9 ఆన్సర్ ఎంత అంటే 27/9 డేస్లో కంప్లీట్ చేస్తాం. 27/9 days అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, అర్థమైందా? రాసేసుకో. ఇది మా 25నా? 50తో 2 ఎన్నిసార్లు పోతుంది? ఇక చూడండి, 25 × 2 ఎంత? 50. 10 × 5 ఎంత? 50. 2 × 25 ఎంత? 50. అంటే ఇక్కడ 25 ఎక్కడిది అంటే 50/2 రాస్తున్నా. ఓకే, ఇక్కడ 2 ఎక్కడిది అంటే 50/25 2 వచ్చింది. నెక్స్ట్ మా 50/10 ఎంత అంటే 5. ఓకేనా? ఓకే, మా జనరల్గా ఈ టైం అయిన వర్క్లో ఒక 2 హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ చూడండి. ఏ ఒక వర్క్ని 20 days చేస్తున్నాడు, బి అనేవాడు 30 days చేస్తున్నాడు, సి అనేవాడు 60 days చేస్తున్నాడు. క్వశ్చన్ క్లియర్ ఓకేనా? ముగ్గురు కలిసి ఎన్రోల్ చేస్తున్నారు అంటే ఎల్సిఎం ఓకే అందరికి ఓకేనా? ఎల్సిఎం తీసుకుంటున్నాం. మనం ఎల్సిఎం తీసుకునేది న్యూమరేటర్కా డినామినేటర్కా? ఎల్సిఎం దేనికి తీసుకుంటాం చెప్పండి? న్యూమరేటర్కా డినామినేటర్కా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం న్యూమినేటర్కు ఎల్సిఎం తీసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20 ఉంది, ఒక నెంబర్ కాదు అది, 20/1 ఉన్నట్టే. ఇది ఓకేనా? 20/1 ఉన్నట్టు, 30/1 ఉన్నట్టు, 60/1 ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటుంది చూడండి, 1కి తీసుకుంటున్నామా 20కి తీసుకుంటున్నామా? 20. అంటే 20 కానీ 30 కానీ 60 కానీ ఎక్కడున్న వాల్యూలో? న్యూమినేటర్ వాల్యూ కదా. అంటే 20 30 60 ఎల్సిఎం ఎంత? 60 కదా. ఇంతవరకు ఓకేనా? అంటే మనం తీసుకోవాల్సింది దేనికి చెప్పండి? ఫస్ట్ దేనికి తీసుకుంటున్నామా? న్యూమినేటర్ తీసుకుంటున్నాం ఫస్ట్. అది ఇదే కాదు, రేషియో ప్రపోర్షన్స్ ఎక్కడైనా సరే మనకు ఈక్వల్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం. దేనికి తీసుకుంటాం? న్యూమినేటర్ తీసుకుంటాం. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 ఉన్నాయా 2 ఉన్నాయా? ఏ అనేది ఒకటే కదమ్మా, బి అనేవాడు ఒకటే, సి కూడా ఒకటి గురించే చెప్తున్నాను కాబట్టి నిజం అంటే ఇక్కడ 1 ఉంటుంది. కానీ అదే హిడెన్ సీక్రెట్ అంటున్నా. ఓకే, ఇంటూ 1 ఉంటుంది. 1 వాల్యూ ఏమి ఉండదు కాబట్టి 60 రాస్తున్నాం అంతే. నిజమంటే అక్కడ ఏముంటుంది చెప్పండి? 1 ఉంటుంది. ఇన్ కేసు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఉంటే, క్వశ్చన్ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి 12 days, బి ప్లస్ సి ప్లస్ డి 18 days, డి ప్లస్ ఏ ప్లస్ బి 9 days. నెక్స్ట్ మా ఏబిసి బి, నెక్స్ట్ ఇక్కడ ఒక సి మిస్గా అయింది. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, ఏబిసినా బీసీడి
సి ప్లస్ డి ప్లస్ ఏ 9 days, డి ప్లస్ ఏ ప్లస్ బి 24 days ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటామా? ఎల్సిఎం ఎంత ఏముంది? 24 అంటే 24 మల్టిపుల్ తీసుకుందాం, 72. ఎల్సిఎం ఎంత? 72. నిజం అంటే 72 రాయకూడదు, ఇంటూ 3 రాయాలి. ఎక్కడిది 3 ఉన్నారు, 3 అబ్జెక్టివ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 రాస్తున్నాం. కానీ నిజంగా ఇక్కడ 1 అబ్జెక్టివ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి? ఆడ 1 ఉంటుంది. అదే ఇద్దరంటే ఏ ప్లస్ బి ఇచ్చింటే, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఇచ్చింటే ఎల్సిఎం ఇంటూ 2 చేస్తామ్మా. ఇది ఓకేనా? గుర్తుపెట్టుకున్నా. అంటే మన ఫస్ట్ చూడండి, అదే అన్నాను ఇందాక, హిడెన్ విషయాలు ఏమున్నాయంటే 2 ఒకటే. ఇది అంటే మనం న్యూమినేటర్ తీసుకుంటామా డినామినేటర్ తీసుకుంటామా? ఎల్సిఎం న్యూమినేటర్ తీసుకుంటాం. రెండోది ఇంటూ 1 ఉంటుంది. ఎప్పుడు 1 ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి 1 ఉంటుంది మా, 2 ఉంటే 2 ఉంటుంది. ఇదివరకు ఓకేనా? ఇక్కడ చూడండి 623 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 3 times. అంటే నిజంగా 3 రాయట్లా, 1 into 3 రాసి 3 రాస్తున్నాం. ఓకే, డినామినేటర్ వాల్యూతో ఇంటూ చేసి అక్కడ వాల్యూ రాస్తున్నాం. చూడండి 30 ఇంటూ ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 2 times. ఇంటూ 2 రాసి ఇక్కడ 2 రాస్తున్నా. నిజమంటే 2 కాదు అది. 60 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 1 కాబట్టి 1 రాసా. ఇప్పుడు చూడండి 60 into 1 కాబట్టి 60 ఇవన్నీ యాడ్ చేస్తే 3 + 2 + 1 ఎంత? 6. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 10 days అనేది ఆన్సర్ అవుతుంది. ఇది అర్థమైందా? అదే చూడండి ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి ఒక పనిని ఏం చేస్తున్నాడంటే 6 1/4 days, బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 6 1/3 daysలో పూర్తి చేస్తాడు. ఇక్కడ చూడండి ఫ్రాక్షన్ ఇస్తున్నాడు. ఏ అనే వ్యక్తి 6 1/4 days, బి అనే వ్యక్తి 6 1/3 days. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు చెప్పండి? 25/4 ఓకేనా? ఇది 2/3 రాసుకుందాం. 18 2 20/3 ఇది ఓకేనా? ఇప్పుడు చూడండి మనం ఎల్సిఎం తీసుకుంటే చూడండి 25కి 20 ఎల్సిఎం ఎంత? ఇక్కడ కూడా ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి మా, 2 పెద్ద ఉన్న నెంబర్లు 25 into 20 వీటి మధ్య డిఫరెంట్ తీసుకుంటాం. 5 1s 5 4s. ఎల్సిఎం ఎంత? 100 ఓకేనా? ఇప్పుడు 25 ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఇక్కడ 4 రాయట్లా, ఇంటూ 4 రాసి 16 రాస్తాం. అంటే పర్ డే చేసే యూనిట్స్ అన్ని 60 units అని అర్థం. ఇక్కడ 20 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? 5 times. 5 రాయట్లా, ఇంటూ 5 రాసి ఏం చేస్తారంటే 15 రాస్తున్నాం. ఈ స్టెప్స్ ఓకేనా? అంటే ఇద్దరు కలిసి ఎంత చేస్తారంటే 100/31. ఎక్కడిది 31? 16+. ఓకేనా? ఈ రెండు హిడెన్ గుర్తుపెట్టుకోండి. ఇంటూ 1 ఒకటి వస్తుంది. రెండోది ఇక్కడ కూడా చూడండి ఎంత ఉన్నట్టు, నిజమంటే 100 into 1 ఉన్నట్టు. కానీ మనం రాయట్లే. ఎందుకు 1 రాయట్లే? 1 ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు 1 ఏమో వాల్యూ ఏమి ఉండదు కదా మా, కాబట్టి 1 రాయట్లే నిజమంటే. అంటే ఇద్దరు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ 2 రాసుకుంటాం. ఓకే, ఎప్పుడైనా సరే మనం చేసేది న్యూమినేటర్కి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం దేనికి తీసుకుంటాం చెప్పండి? న్యూమినేటర్కి. డినామినేటర్ వచ్చిన వాల్యూ డినామినేటర్తో ఇంటూ చేసి అక్కడ రాస్తున్నాం వాటి వన్ డే యూనిట్స్. ఇది ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి, రాసుకుంటారు అవసరం లేదు. అంతకు మనం ఏరియాస్ వాల్యూలో క్వశ్చన్ చేసాం, ఐడియా ఉందో లేదో. ఇది 22 meters ఉంది, ఇది ఒక 10 meters ఉంది మా. లోపల వచ్చాకనే 1 meter వెళ్తూ బాట ఉంది. బాట వైశాల్యం ఎంత? ఏం చేస్తాను చెప్పండి? 22 + 10 ఎంత? 32. హాఫ్ ఎంత? 60. 1 into 15 into 4 ఎక్కడిది? 15 4s ఎంత? 60 meters. ఇంత చిన్న విషయం తెలియకుండా, అంటే పెద్ద క్వశ్చన్ అది టఫ్ క్వశ్చనా? ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ అమ్మా, డెడ్ ఈజీ క్వశ్చన్. ఆ రెండే యాడ్ చేసాం, హాఫ్ తీసుకున్నాం. ఇక్కడ ఏమేం చేసాం చెప్పండి? యాడ్ చేసాం, ప్లస్ చేసాం ఫస్ట్, తర్వాత డివిజన్ చేసాం, తర్వాత ఏం చేసాం చెప్పండి? 2 parts తీసుకొని మల్టిప్లికేషన్ చేసాం. అంటే ప్లస్ డివిజను మల్టిప్లికేషన్ అవే కదా ఉండేది ఆడ కదా. అంటే 3 ఆపరేషన్ చేసుకుంటే జాబ్ వచ్చేస్తుంది. కానీ తెలియక ఏం చేస్తారు చెప్పండి చాలామంది? మిర్చి చాలా చిన్న విషయాలేమో అంతెందుకు. 2018లో ఇచ్చిన క్వశ్చన్ ఏందో తెలుసా? 2018 కూడా అయితే 23లో తీసుకున్నది చూడండి. మీకు ఎస్ఐ పేపర్ తీసుకుంటే చెప్తాను. ఒకడేమో 18% ఎక్స్ అమౌంట్, 12% వై అమౌంట్ సమ్ ఇస్తే వాడికి ఎంత వచ్చింది అంటే 7200 ఎంతో సమ్ అమౌంట్ ఇచ్చాడు మా. అంటే 6000 అనుకుందాం. అదే ఇంటర్చేంజ్ చేశాడు. ఇది 12% ఎక్స్ 18% వైకి ఇస్తే వాడికి వచ్చింది ఎంత అంటే 5. అయితే ఎక్స్ మైనస్ వై ఆ వాల్యూ నాకు ఐడియా లేదు. ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమిస్తున్నాడంటే ఒక వ్యక్తి కాడ సమ్ అమౌంట్ ఉంటే దాన్ని ఎక్స్కి ఏమో 18%కి ఇచ్చాడు, వైకి ఏమో 12%కి ఇచ్చాడు. వాడికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 6000 వచ్చింది. అదేమో ఎక్స్కి ఏమో 12%, వైకి 18%కి వచ్చే వాడికి ఎంత 5640 రూపీస్ వస్తే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, 2018లో ఎస్ఐ మెయిన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. నిజమంటే క్వశ్చన్ చూడగానే అది సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా ఏంటి అది టాపిక్? సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాను కానీ కాదు. నెంబర్ సిస్టమ్ లేదు, ఆల్జిబ్రా కాన్సెప్ట్, లీనియర్ ఈక్వేషన్. చూడండి ఎక్స్ మైనస్ వై అంటే వీడి మధ్య డిఫరెంట్ ఎంత? 360 ఓకేనా? బై వీడి మధ్య డిఫరెంట్ ఎంత? 6 into 100. ఆన్సర్ ఎంత అంటే 6000.
చెప్తున్నా చిన్న చిన్న విషయాలు. అసలు ఈ లీనియర్ ఈక్వేషన్లో టాపిక్ అనే విషయం తెలిస్తే అది చాలా ఈజీ. తెలియకుంటే ఏమవుతుంది చెప్పండి, వన్ అంత టఫ్ క్వశ్చన్ అది, అంతే కదమ్మా. కానీ టాపిక్ ఏది అది లీనియర్. అదే చెప్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో డ్యాబ్ని డిసైడ్ చేసే విషయాలు చాలా చిన్న విషయాలే. ఎందుకు చిన్న విషయాలు అని చెప్తున్నా చెప్పండి, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏం చెప్పండి, అర్థమెటిక్ అంటే మీనింగ్ తెలుసా మీకు? బేసిక్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో బేసిక్ క్వశ్చన్స్ కమర్షియల్ మ్యాథ్స్ అనమాట. డైలీ లైఫ్లో ప్రాఫిట్ అండ్ లాస్ జనరల్గా డైలీ లైఫ్లో జరిగేటివే. ఒక కిరాణా షాప్ ఏం చేస్తాడు, అమ్మడము కొనడము లాభానికే కదమ్మా. అంటే డైలీ లైఫ్లో కామన్ మ్యాన్కి ఎంత కావాలో అంత నాలెడ్జ్ ఇచ్చే క్వశ్చన్స్ అవి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ చివరికి ఏరియాస్ వాల్యూమ్ కూడా. జస్ట్ ఒక కామన్ మ్యాన్ ఒక ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలి, ఇక్కడ అన్ని చిన్న విషయాలు ఏమో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి టైమ్ అండ్ వర్క్లో మనం డిస్కస్ చేసిన విషయాలు చూడండి. టైమ్ అండ్ వర్క్ని ఎల్సీ మాత్రమే చేయకూడదు, ఇంకేం చేయొచ్చు చెప్పండి, హెచ్సిఎఫ్ కూడా చేసేయచ్చు. ఓకే, రెండోది ఒక ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇద్దరు ఏ అనే వ్యక్తి 15 days, బి అనేవాడు 20 days చేస్తుంటే వచ్చే ఆన్సర్ 15 × 20/30, 15 + 20. ఇక్కడ ఏమేం చెప్తుంది చెప్పండి, 15 × 20 ఏం చెప్తుంది చెప్పండి, టోటల్ వర్క్ గురించి చెప్తుంది. ఇది ఓకేనా? ఈ 15 ఏం గురించి చెప్తుంది, వెరీ గుడ్, బీస్ 1 day వర్క్ గురించి చెప్తుంది. 20 ఏం చెప్తుందమ్మా, ఏస్ 1 day వర్క్ గురించి చెప్తుంది. మనకు వచ్చే ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 15 × 20/35. ఓకేనా, 5 7s 5 3s 60/7 అంటే ఆన్సరు 84/7. ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏం చెప్పండి, ఆల్టర్నేట్ డేస్ తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, 8 pair of days అయిపోయిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఎంత, 4/7 అనేది రిమైనింగ్ వర్క్ గురించి మాట్లాడుతుంది. ఇక ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఎల్సిఎం దేనికి తీసుకుంటాం, న్యూమినేటర్కి తీసుకుంటాం. న్యూమినేటర్ డినామినేటర్ ఉంటే దేనికి తీసుకుంటాం చెప్పండి, న్యూమినేటర్కి తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్గా టైమ్ అండ్ వర్క్ కాకుండా 3/4 = 4/5 = 5/6. క్వశ్చన్ ఏమిస్తాను చెప్పండి, ఏ వాటాలో 3/4 వంతు, బి వాటాలో 4/5 వంతు, సి వాటాలో 5/6 వంతు సమానమైతే వాళ్ళ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పండి, న్యూమినేటర్కి తీసుకుంటాం. 3కి 4కి 5కి ఎల్సిఎం ఎంత, 60. మా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, ప్రొడక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం అవుతుంది చెప్పండి, ప్రొడక్ట్. అంటే 3 4s ఎంత, 12, 12 5s 60, ఎల్సిఎం 60. అంటే ఇది ఏం పోతుంది, 3 ఎన్నిసార్లు పోతుంది చెప్పండి, 20 × 20, 80:15, 75, 12, 72. వాళ్ళ రేషియో ఎలా ఉన్నట్టు అంటే 80:75:72 ఉన్నట్టు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం తీసుకుంది న్యూమినేటర్కా డినామినేటర్కా, న్యూమినేటర్ తీసుకుంటాం. ఎప్పుడు ఈక్వల్ అనే వర్డ్ వచ్చినప్పుడు మనం దేనికి తీసుకుంటామంటే న్యూమినేటర్కి తీసుకుంటాం ఎల్సిఎం. ఓకేనా, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ సి కెన్ డూ ఇన్ 36 days. ఏబిసి టుగెదర్ డూ కంప్లీట్ ఇన్ 3 days. దెన్ ఫైండ్ ద హౌ మెనీ డేస్ బి కెన్ కంప్లీట్ ద వర్క్. సేమ్ మోడలే, ఇక్కడ ముగ్గురిని ఇస్తున్నాడు, బీని హైడ్ చేశాడు. ఏమి ఇస్తాడు చెప్పండి, ఏ ఎన్ని రోజులు చేస్తాడంట 12 days, బి ఏమో ఇవ్వట్లే, సి ఎన్ని రోజులు 36 days. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారంట 3 days. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు చెప్పండి, పెద్ద నెంబర్ 36 ఉందా, 36లో 12 కట్ అవుతుంది, 3 కూడా కట్ అవుతుంది. మా కోటికి మనకేముంది 36 ఏం చెప్పండి, టోటల్ యూనిట్స్ ముగ్గురు చేసే పని చేసే యూనిట్స్ ఎంత 36 ఉన్నాయి. అంటే వీడు పర్ డే ఎన్ని యూనిట్ చేస్తాడు చెప్పండి, 3 చేస్తాడు. వీడివైతే మనకు తెలియదు, కానీ వీడు ఎన్ని రోజులు చేస్తాడు చెప్పండి 1. ముగ్గురు కలిపి ఎన్ని చేస్తాడు చెప్పండి 12. ఇది ఓకేనా, 12 ఎక్కడిది 36/3 12. అంటే ముగ్గురు చేసే యూనిట్స్ 12 యూనిట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏ 3 చేస్తున్నాడు, బి మనకు తెలియదు, సి ఎంత 1 యూనిట్, కలిపి ఎంత 12 కదా. అంటే ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి 8. ఓకేనా, 8 ఎక్కడిది, సి ఎంత వస్తుంది చెప్పండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 4, 12 - 4 ఎంత 8. ఇంతవరకు ఓకేనా. అంటే చూడండి 36/8 రాస్తున్నాం. 4 2s 4 9s. ఆన్సర్ ఎంత చెప్పండి 4.5, లేకుంటే 4 1/2 daysలో పూర్తి చేస్తాడు. ఎవరు అదే కదా ఇచ్చింది, ఏ 12 days, బి సి 36 days, 3 days కదా ఇచ్చింది. కరెక్టే లేమని చేసింది. 4 పోతే 8 అంటే ఆన్సర్ ఎంత 4 1/2 days. క్రాక్ చేద్దాం కావాలంటే. చూడండి 8 12, బి ఎంత 4 1/2 అంటే ఎంత వచ్చింది 5 9/2నా, సి ఎంత వచ్చింది 36, ఎల్సిఎం 36. ఇదేం సార్ 12 3s 8s 1s యాడ్ చేయండి, బై 12 కదా. ఆన్సర్ ఎంత 3 days. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 9/2 days. అర్థమైందా, ఆన్సర్ ఎంత అంటే 9/2 days లేకుంటే 4.5 days. అది ఆన్సర్.
రాసుకోండి మా. సేమ్ మోడల్ ఇక్కడ ఎక్స్ను ఏను హైడ్ చేస్తున్నాడు మా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, ఏ ఎన్రోల్ చేస్తాడంట, ఏ ఎక్స్ డేస్, బి వచ్చాకనే 8 డేస్, సి 12 డేస్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 3 డేస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, 12 మా. పెద్ద నెంబర్ ఎంత 12 ఉంది, దాన్ని ఇంటూ 2 చేస్తే 24 వస్తుంది. లేకుంటే 2 నెంబర్లు తీసుకోండి, 12 ఇంటూ 8, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 4, 4 1 4 2 ఎంత 24, 24 3 కూడా కట్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 24. ఇదైతే మనకు తెలియదు, ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా 3 టైమ్స్, 2 టైమ్స్, 8 టైమ్స్. అంటే ముగ్గురు చేసే యూనిట్స్ ఎన్ని అంటే 8 చేస్తున్నారు మా. వీడేవో తెలియదు, వీడు ఏం చేస్తున్నాడు 3 + 2 5, అంటే వీడు ఏం చేస్తున్నట్టు 3 యూనిట్సే కదా. ఎక్కడిది 3 మా ముగ్గురు చేసేదేమో 8 యూనిట్స్, బి 3 చేస్తున్నాడు, వీడు 2 చేస్తున్నాడు అంటే 5 అయినా రిమైనింగ్ ఎంతున్నట్టు 3 యూనిట్స్. అంటే ఆన్సర్ ఎంత అంటే 24/3, 3 1s 3 8. ఆన్సర్ ఎంత అంటే 8 డేస్. ఇది కూడా లేదు ఆన్సర్. ఆన్సర్ ఎంత 8 డేస్. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి మా. ఏ అనే వ్యక్తి 8 డేస్ చేస్తున్నాడు, బి కూడా 8 డేస్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నాడు చెప్పండి, సమానం ఇచ్చా. 8 అనే వ్యక్తి ఏమో 8 డేస్ చేస్తున్నాడు, బి అనే వ్యక్తి కూడా 8 డేస్ చేస్తుంటే ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తారు 4 డేస్. హాఫ్ తీసుకోవాలి. ఏ 8 డేస్, బి 8 డేస్ అంటే ఇద్దరు కలిసి ఎన్రోల్ చేస్తున్నట్టు అంతే కదా మా. వీడు చేస్తున్నాడు కదా అంటే 8 × 8/16 కదా రాసేది. 1s 2s ఎంత వస్తుంది 4, అంటే దాంట్లో హాఫ్ తీసేసుకుంటాం అంతే. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ చూడండి, మనకి ఇందాక ఎంత వచ్చింది చెప్పండి, ఏ ఎంత వచ్చింది ఆన్సర్, ఏ 8 డేస్ వచ్చింది, బి కూడా 8 డేస్ వచ్చింది, సి ఎన్రోల్ చేస్తున్నాడు 12 కదా ఇచ్చింది కదా. అంటే ఇక్కడ క్రాక్ చెక్ చేయండి, ఇద్దరు కలిసి 4 డేసే కదా. అంటే ఏ ప్లస్ బి 4 డేస్ చేస్తారు, సి కూడా 12 డేస్, అంటే ముగ్గురు కలిపి 4 × 12/16. ఓకేనా, ఎక్కడిది 16, 4 1s 4 4s 4 1s 4 3s. ఆన్సర్ ఎంత అంటే 3 డేస్ కదా. ముగ్గురు కలిసి చేసింది అంతే కదా ఇచ్చింది. అంటే ఏ 8 డేసే, బి కూడా 8 డేసే, సి ఎంత ఏబీసీ కెన్, ఇంగ్లీష్ మీడియమేనా అందరూ, ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్, ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, 24 days, 36 days respectively. All together start the work. All together start the work. After 3 days, A left the work. In how many days the work will be completed? In how many days the work will be completed? క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. ఏ ఎన్రోల్ చేస్తాడంట 18 days, బి 24 days, సి ఎన్రోల్ చేస్తాడమా 36 days. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ టుగెదర్ ముగ్గురు కలిసి వర్క్ ప్రారంభించారంట. తర్వాత ఎన్ని రోజులకి వెళ్ళిపోతున్నాడు, బి అనేవాడు, ఏ అనేవాడు 3 డేస్కి వెళ్ళిపోతే ముగ్గురు వర్క్ స్టార్ట్ చేసిన 3 days తర్వాత ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏ అనేవాడు 18 days, బి 24 days, సి 36 days చేస్తే క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ముగ్గురు కలిపి పని చేశారు. ఎన్ని రోజులైనా చేసాం, అలా కాదు, ముగ్గురు కలిసి చేసి ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి. 3 రోజులు చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడంట. అయితే రిమైనింగ్ వర్క్ ఎవరు మొత్తం పని ఎన్ని రోజులు పూర్తవుతుంది అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు జనరల్గా చూడండి, దీన్ని ఎల్సిఎం ఎంత చేసామనుకోండి, ఎల్సిఎం ఎంత మీరు చాలా ఫాస్ట్ ఉండాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పెద్ద నెంబర్ తీసుకొని దాన్ని మల్టిపుల్ చూసుకోండి. ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఎల్సిఎం వచ్చే నెంబర్ ఉంటుంది. పెద్ద నెంబర్ ఎంత 36, డబల్ చేయండి. లేకుంటే పెద్ద నెంబర్ 2 తీసుకోండి, 24 × 36, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 12, 12 1s 12 2s ఎంత 72. ఇంతవరకు ఓకేనా. అదే ఇది ఎన్నిసార్లు పోతుందమ్మా 18తో 4 times పోతుంది. ఇది 3 times 2 times. ఇదే కదా ఇచ్చింది మనకు. అంటే పర్ డే చేస్తే వీడు 4 యూనిట్ చేస్తాడు, పర్ డే 3 యూనిట్ చేస్తాడు, పర్ డే వీడు 2 యూనిట్ చేస్తాడు. మా జనరల్గా చూడండి అంతే కదా. 18 4s 70, మా 24 3s 36 2s 72. అంటే వీడు పర్ డే 2 యూనిట్స్ చేస్తాడు, వీడు 3 చేస్తాడు, వీడు 4 చేస్తాడా. ముగ్గురు కలిపి ఎన్రోల్ చేశారంటే 3 days చేసినట్టే కదా. ముగ్గురు కలిపి ఎన్రోల్ చేశారు 3 days చేశారు, తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అంటే ముగ్గురు కలిపి 3 daysలో చూడండి 4 + 3 ఎంత 7, 7 + 2 9, 9 2s 9 3s 27 యూనిట్స్ అయిపోయాయి. ఇది ఓకేనా 3 daysకి. అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలినట్టు 5 ఓకేనా, 45 మిగిలాయి. ఈ 45 ఎవరు చేయబోతున్నారు, బీసీలే కదా, కాబట్టి బై 5 రాస్తున్నా. అంటే 5 1s 5 9s. ఓకే, 9 days అనేది రిమైనింగ్ వర్క్ ఓకేనా. అంటే స్టార్టింగ్లో ముగ్గురు కలిపి ఏం చేశారు 3 days చేశారు. 3 + 9 ఎంత చెప్పండి 12 days అనేది ఆన్సర్ మా. ఇది ఓకేనా, ఇది జనరల్గా బేసిక్ కాన్సెప్టే. ఓకే, కానీ ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ అని ఉంటుంది క్వశ్చన్. అంటే క్వశ్చన్ చూడండి, ముగ్గురు పని ప్రారంభించిన తర్వాత వెళ్ళిపోయాడు, అలా కాకుండా చూడండి ఆల్ టుగెదర్ స్టార్ట్ ద వర్క్ 3 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అంటాడు. అంటే పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు ఎవరు వెళ్ళిపోతాడు. అంటే పని ఎన్ని రోజులు పూర్తవుతుందో మనకు తెలియదు, దానికి 3 రోజుల ముందు వెళ్ళిపోతాడు అంటాడు.
ఓకే, ఇదైతే బేసిక్ చేసేయచ్చు. ఎందుకు చెప్పండి, మనకు ముందే వెళ్ళిపోతున్నాడు కాబట్టి. కానీ అక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తాడు, బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ కదా. ఈ క్వశ్చన్ ఫస్ట్ చెప్తా చూడండి. ఇది ఓకేనా, అర్థమైంది కదా. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 12 days కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఏ రోజు ఇస్తున్నాడు మనకు, ఏ 18, బి 24, సి ఎంతమా 36 కదా. ఆఫ్టర్ బిఫోర్ కాంప్లీషన్ దాన్ని ఏం చేస్తామంటే -3 రాస్తున్నామా. ఎందుకు అంటే 3 రోజుల తర్వాత కదా వాడు వెళ్ళిపోయింది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ఏం రాస్తామంటే ఎల్సిఎం ఎంత 72నా, ఇది 4 times పోతుంది, ఇది ఎన్నిసార్లు పోతుంది 2 times 3 times, ఇది 2 times 3/4 ఎంత -12 ఓకేనా. ఎందుకు మైనస్ రాస్తున్నా, బిఫోర్ అన్నాడు కాబట్టి మైనస్ రాస్తున్నా. అంటే 12 తీసేస్తే ఎంత 60 బై ఈ రెండు యాడ్ చేయండి 5 1s 5 12s. ఆన్సర్ ఎంత అంటే 12 days. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు చూడండి ఏం తీసుకున్నట్టు చెప్పండి. ఏ 12 days, బి 16 days, సి 24 days ఇచ్చి వీడు 4 daysకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎప్పుడు ఏం చేయండి, ఎల్సిఎం ఎంత 48 ఓకేనా. 48 ఇది ఎన్నిసార్లు పోతుంది 4 times పోతుంది, ఇది 3 times పోతుంది, ఇది 2 times. -12 తీసేస్తే ఎంత 36 బై 6 ఎక్కడిది 4 + 2 ఎంత అంటే 6 1s 6. ఆన్సర్ ఎంత అంటే 6 days అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే ఒక 3 ఛాలెంజింగ్ క్వశ్చన్ చెప్తా. ప్రతిరోజు క్లాస్ అయిపోతాను ఏం చేస్తాను చెప్పండి, ఒక 3 ఛాలెంజింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే బేసికే కదా, ప్రజెంట్ ట్రెండ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో తెలియాలి కదా. అవి ట్రై చేయండి, మరుసటి రోజు ఏం చేద్దాం డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ అయితే రాసుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ ఇది మా -3 ఎందుకు రాస్తున్నా, -3 ఎందుకు రాస్తున్నామా బిఫోర్ అన్నాను. ఓకే, ఇది రాసుకోండి చెప్తాను. ఇది కాదా 18 24 36 కదా, బిఫోర్ కాదు ఆఫ్టరే. బిఫోర్ కంప్లీషన్ వరకు ఇంకా రాపిలే. మీ కాడ ఉన్న క్వశ్చన్కి ఇది ఆన్సర్. మనకు వచ్చింది అదే కదా మా 12 days కదా. ఫస్ట్ ఏం చేసింది చెప్పండి, మొత్తం చూడండి 4 + 3 + 2 ఎంత 9 3s 27 తీసేసా 60 72లో. ఇందాక చేసింది అదే కదా మా, బై మళ్ళీ 45 వచ్చింది 45 అదే కదా మనం చేసింది. ఫస్ట్ ఏం చేసింది చెప్పండి, 4 + 3 + 2 ఎంత 9 3s ఎంత 27, 72లోంచి 27 తీసేస్తే రిమైనింగ్ ఎంత 45 బై 5 రాశాను ఎంత 9 days. 9 + 3 days ఎంత అంటే 12. జనరల్ ప్రాసెస్ అయితే అది చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ చేసేయచ్చు. 4 3s ఎంత 12 తీసేస్తున్నాం, రిమైనింగ్ వచ్చింది 60 బై 5 చేస్తే 12.